హాయ్ ఫ్రెండ్స్, సవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోని దేశాల్లో ఏ రెండు దేశాలైనా సరే యుద్ధానికి దిగితే ప్రపంచంలోని మిగతా దేశాల మీద వాటి ప్రభావం, దాంతోపాటు స్టాక్ మార్కెట్ల మీద వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఏ రెండు దేశాలైనా సరే గొడవపడి యుద్ధానికి దిగినప్పుడు ఆ రెండు దేశాలు ప్రత్యక్ష ప్రభావానికి లోనవుతాయి. అదేవిధంగా మిగతా దేశాలు పరోక్షంగా ప్రభావితం అవుతాయి. అది ఎలా అంటే, ప్రస్తుతం ప్రపంచంలో ఉక్రెయిన్ మరియు రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ప్రత్యక్ష ప్రభావం ఎలా ఉంటుందంటే, ఈ ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యా సైనికులు కావచ్చు, ఉక్రెయిన్ సైనికులు కావచ్చు చనిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ జరుగుతున్న యుద్ధం వల్ల రష్యాలో కొంత భూభాగం, అదేవిధంగా ఉక్రెయిన్లోని కొంత భూభాగం ధ్వంసమయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఉక్రెయిన్ లేదా రష్యా ప్రజలు ప్రత్యక్షంగా ప్రాణ, ఆస్తి మరియు వారి యొక్క ప్రకృతి వనరులు ధ్వంసమైతే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని మనం ప్రత్యక్ష ప్రభావంగా భావించవచ్చు. అదేవిధంగా పరోక్ష ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్గా ప్రపంచం కావచ్చు, భారతదేశం కావచ్చు, ఉక్రెయిన్ నుంచి ఎక్కువ మొత్తంలో పామాయిల్ని దిగుమతి చేసుకునేది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం చేయడం వల్ల ఉక్రెయిన్ దేశం మన భారతదేశానికి పంపించాల్సిన పామాయిల్ని పంపకపోవడం వల్ల ఇక్కడ ప్రజెంట్ మన భారతదేశంలో పామాయిల్ రేట్లు పెరిగినాయి. అంటే ఇక్కడ చూడండి, ఉక్రెయిన్ రష్యా లాంటి రెండు దేశాలు కొట్టుకుంటుంటే ఇక్కడ మనం ఒక ఆయిల్ ప్యాకెట్ మీద రేట్ పెంచాల్సి వస్తుంది. ఇది పరోక్ష ప్రభావంగా భావించవచ్చు. యుద్ధం అనేది ఒక పనికిమాలిన చర్య. ఎందుకంటే యుద్ధం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎంత పెద్ద సమస్యనైనా సరే సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకోవచ్చు. కానీ దానికి కావాల్సింది ఇద్దరి మధ్య ఒక సమన్వయం, దాంతోపాటు సరైన మధ్యవర్తిత్వం చేస్తే ఎంత యుద్ధాన్నైనా మనం ఆపొచ్చు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ప్రత్యక్షమైన కారణం ఉక్రెయిన్ అయితే పరోక్షమైన కారణం నాటో దేశాలు. ఈ విషయాలు మనం ఒకసారి ప్రపంచ దేశానికి సంబంధించిన దౌత్యపరమైన విధి విధానాలను పరిశీలిస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ యుద్ధం వల్లనే మిగతా దేశాలు కూడా ప్రభావితం అవుతుంది. ఈ యుద్ధం వల్ల ఫైనల్గా లాభపడే దేశాలు ఏవైనా ఉన్నాయంటే రష్యా, అమెరికా లాంటి ఈ రెండు దేశాలు బాగుపడతాయి. మిగిలిన దేశాలు బాగుపడడానికి స్కోప్ ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి. దాని తర్వాత మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే కనుక, ఈ యుద్ధ ప్రభావం భారతదేశ స్టాక్ ఎక్స్చేంజ్ల మీద, దాంతోపాటు విదేశీ స్టాక్ ఎక్స్చేంజ్ల మీద ఏ విధంగా పడుతుందంటే కనుక, రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం ప్రపంచంలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ల మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించదు. దాంతోపాటు ప్రత్యక్షంగా యుద్ధానికి దిగుతున్న దేశాల మధ్య మటుకు ఇంకా ఎక్కువ మొత్తంలో స్టాక్ మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. అది ఎట్లా అంటే, ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియా మరియు మన శత్రు దేశమైన చైనా గురించి మాట్లాడితే కనుక, చైనా అప్పుడప్పుడు వారికి ఎటువంటి పని లేనప్పుడు భారతదేశం మీద కవ్వింపు చర్యలకు దిగుతుంది. అప్పుడు మన భారతదేశ ఆర్మీ కొంత స్ట్రాంగ్గా అటాక్ చేసేసరికి మళ్ళీ చల్లబడి పోతారు. అంటే వారి యొక్క స్ట్రాటజీ ఏంటంటే మెల్లమెల్లగా ప్రతి ఒక్క దేశంతో కయ్యం పెట్టుకోవడం. ఇలా కవ్వింపు చర్యలకు దిగినప్పుడు మటుకు మన భారతదేశానికి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్లు ప్రభావితం అవుతాయి. అంటే మన భారతదేశం చైనాతో కావచ్చు, పాకిస్తాన్తో కావచ్చు, ఎవరితో అయినా సరే, ఏ శత్రు దేశంతో అయినా సరే ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగితే కనుక ఆ ప్రభావం మన స్టాక్ ఎక్స్చేంజ్ల మీద పడి మార్కెట్ అనేది రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా ఎందుకు జరుగుతుందంటే, మన భారతదేశంలో పెట్టుబడి పెట్టిన ఫారిన్ ఇన్వెస్టర్లు కావచ్చు, స్వదేశీ ఇన్వెస్టర్లు కావచ్చు, భయపడి అన్రెస్ట్ ఏమైనా క్రియేట్ అయ్యే దేశంలో మనం పెట్టిన పెట్టుబడులు తిరిగి రాదు అని ఒక భయాందోళనకి గురయ్యి వారి యొక్క పెట్టుబడిని రిటర్న్ తీసుకుంటారు. కరోనా వచ్చిన 2020 నుంచి 2022 మధ్యలో ప్రతి దేశానికి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్లు నష్టాలకు వెళ్ళినాయి. కానీ మన భారతదేశానికి సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్లు మటుకు అప్సైడ్ వెళ్ళినాయి. ఎందుకు ఇదంటే చిన్న లాజిక్. చైనా నుంచి మిగతా దేశాల నుంచి పెట్టుబడిదారులందరూ బ్యాక్ వచ్చేసి మన భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నారు. ఇది మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఓవరాల్ కంటెంట్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక, ఏ రెండు దేశాలైనా సరే యుద్ధానికి దిగితే ప్రత్యక్షంగా యుద్ధాలకు దిగిన స్టాక్ ఎక్స్చేంజ్లు ఖచ్చితంగా ప్రభావితమై నష్టాలు చవిచూస్తాయి. పరోక్షంగా ఆ యుద్ధం యొక్క ప్రభావం మిగతా దేశాల మీద కూడా ఉంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏది ఏమైనా రెండు దేశాల మధ్యలో యుద్ధం జరిగితే ప్రపంచంలోని స్టాక్ ఎక్స్చేంజ్లు మొత్తం నెగిటివ్ సైడ్, అంటే రివర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.